హీరో ఏం చేస్తాడంటే, లైలా నువ్వు అలా చూడకు లైలా, నువ్వు అలా చూస్తుంటే నాకు ఏదోలా ఉంది, నాకు చాలా భయంగా ఉంది. ఇంకెలా చూడమంటారు? నాకు అలాగే వచ్చు. చూడు, నేను పిక్చర్ మొదలు పెట్టాలిగా. ఏమండి, సింహాచలం వెళదామండి. సింహాచలమా? ఎందుకు? మీరు ఎలాగో పిక్చర్ తీస్తున్నారుగా, అక్కడ అవుట్డోర్ షూటింగ్ సార్ కదా, అందుకని. ఇంకా నేను భద్రాచలం ఉన్నా కదా. అబ్బే, భద్రాచలం ఎందుకండి? ఎంచక్క మన ఇద్దరం అన్నవరం వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుని అక్కడి నుంచి సింహాచల క్షేత్రం వెళ్ళి. అదేమిటండి అలా అయిపోయారే? ఎవరికి పెళ్లి? మన ఇద్దరికీనండి. ఏమండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీలాంటి గొప్ప డైరెక్టర్ని పెళ్ళాడాలని నా ఆశ. మీ ఫోటో నా హృదయంలో దాచుకున్నాను. మిమ్మల్ని రోజు పూజిస్తాను సార్. ఇంకే కర్పూరం వెలిగించి మంగళారతి పాడే నా పిక్చర్ గోవిందా గోవిందా. ఏమండి, అయితే మీరు నన్ను పెళ్ళమాట? నేను చేసుకోను. పెళ్లికన్నా నాకు పిక్చరే ముఖ్యం. ఎంత చక్కగా ఏడుస్తున్నావే నా తల్లి, అద్భుతంగా ఉంది. జనం విరగబడి చూస్తారు. వరాలు డైరెక్టర్, ఏమిటి ఏడుపు సీన్ రిహార్సల్ ఇది? నా బ్రతిక ఏడుపులాగుందయ్యా. నాన్న, ఇది సినిమా ఏడుపు కాదు నాన్న, నిజం ఏడుపే. సరిగ్గా ఏడవే నా తల్లి. నాన్న, ఇదంతా మోసం. ఈయన సినిమా తీసేలోగా నేను ముసల్దాన్ని అయిపోతాను. ఇంకే తల్లి వేషం వేయచ్చు. నాన్న, ఈలోగా నన్ను పెళ్లి చేసుకోమంటే. అవును, నువ్వు ఇంతవరకు పిక్చర్ కాదు కదా, ఒక్క ఫోటో కూడా తీయలేదు కానీ మా పిల్లని తోటలంటా దొడ్లంటా తిప్పుతున్నావు. నా పరువు అంతా పోయింది. సరే, పోతే పోయింది. పెళ్ళాడు, నేను చేసుకోను. చేసుకో చేసుకో చేసుకో. నేను చేసుకోనే. ఎవరితో నువ్వు మాట్లాడుతుంటా? నీతోటే. జాగ్రత్త, ఒక్క వారం రోజులు ఇచ్చాను గడువు. ఈ లోపుగా పిక్చర్ అన్నా తీయి, పెళ్ళన్నా చేసుకో. పరువు అన్నా నిలుపు, డబ్బన్నా రాని. కాపాడదా, జాగ్రత్త. నాడు. హాయ్ రాజ్, నీ బ్రతికే మంగళారతి. అందుకే ఏ దిక్కు లేని అనాథక వేషం వాళ్ళన్నారు. హలో హలో డార్లింగ్, గుడ్ మార్నింగ్. ఎవరు? మామగారా? కలిసిన. నీ ఇష్టంరా. హలో, రాత్రి బాగా నిద్ర పట్టిందా? నేను కళ్ళలో కనిపించారా? పీడకల. నీ నాటకం తెలిసి మీ నాన్న మా నాన్న నిన్ను బాగా తన్నారని. వాట్? ఎవరు? నేనెవరినైతే ఏంలే. మై గాడ్, వదిలి గారు రోయ్. నాన్న, నీ ఫోన్. నాన్న, మామగారు. ఎందుకలా భయపడుతున్నావు? నాకెందుకు భయం బాబు గారు, తమరుండగా. ముసలట నువ్వు మాట్లాడు. నేను మాట్లాడు. ఐ డోంట్ లైక్ దిస్ ఓల్డ్ బ్యాడ్ గుడ్స్. పుచ్చబ్బాయ్, చెప్పడం మర్చిపోయాను. అదేంటి బాబు గారు, తమరు మర్చిపోవడం ఒకటి, నేనే జ్ఞాపకం చేయడం మర్చిపోతాను మందబుద్ధిని. సెలవు ఇమ్మంటున్నాడు రా. ఏం సెలవు ఇమ్మంటారా? ఊరికి వెళ్ళిపోవాలని చెప్పరా? చూడు పుచ్చబ్బాయ్, మేము అర్జెంటుగా ఊరికి వెళ్ళవలసి వచ్చిందయ్యా. అదే రేపు హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి బొంబాయి, కలకత్తా, ఢిల్లీ అవన్నీ చుట్టుకుని లండన్, జపాన్ చెప్పే. మళ్ళీ ఎల్లుండికల్లా తిరిగి వచ్చేస్తాం. మరి పెళ్లి సంగతి బాబు గారు? దానికేమిటయ్యా, ఇంకా టైం ఉంది కదా. చెప్తాం. ఫోన్ పెట్టమంటారు బాబు గారు? ఆల్ రైట్, మంచిది, ఉంటాం. ఈ ముసిలాడు ఎక్కడ వచ్చారా మధ్యలో? వీళ్ళు వెళ్తేరా పానకంలో పొడకలాగా పెద్దానికి అడ్డం. బాబు గారు ఢిల్లీ, కలకత్తా, బొంబాయి వెళ్తున్నారు. నేను ఆయన కూడా వెళ్ళి రేపు మీ పెళ్లికి కావాల్సిన నగలని సవగ్గా దగ్గరుండి కొనిపిస్తానమ్మా. అదేమిటి తల్లి చప్పలిస్తాను? అబ్బే, ఏం లేదు నాన్న. ఇది ఏమైనా కావాలా? కొత్త నగలు నీకమ్మా. నా సెలక్షన్స్ వస్తాయిగా. నా తల్లు, నా బంగారు తల్లులు. లవ్ లెటర్ రాయాలి, కానీ అది రక్తంతో రాయాలి. సూపర్ ఐడియా తమ్ముడు. మామా